ఇక బిగ్ బాస్ షో రోజుకొక మలుపు తిరుగుతా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నది అనుకుంటా ఏ ట్విస్ట్ లేకుండా ఎడ్డి సప్పగా నడుస్తున్నటువంటి ఈ బిగ్ బాస్ షో ప్రతి వారం ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉన్నది సోనియా. అవి అప్పిపుచ్చుకోనికే బాగానే గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నది. ఆట రాకపోయినా ఆడొచ్చినట్టు, మాట్లాడలేకపోయినా మాట్లాడినట్టుగా కవరింగ్ చేస్తున్నది సోనియా. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఏదైతే ఉన్నదో ప్రతి వారం గడిచే కొద్దీ అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నట్టే కనబడుతున్నది. కంటెస్టెంట్ల ఆట తీరుతో పాటు వాళ్ళ బిహేవియర్ కు సంబంధించినటువంటిది కూడా చాలా కొత్త కొత్త విషయాలు బయట పడుతున్నాయి. అయితే మొదటి నుంచి హౌస్ లో సోనియా కొంచెం గట్టిగానే షాడిస్ట్ క్యారెక్టర్లు అన్ని పోషిస్తున్నదనే టాక్ కూడా సోనియా మీద విమర్శలు గట్టిగానే పడుతున్నాయి. ఆమెకు నెగిటివ్ గా కూడా ట్రోల్ చేసేటోళ్ళు లేకపోలేదు. ఆమెను సమర్థించుడేమో గానీ ఆమెను తిట్టిపోసేటోళ్ళే ఎక్కువ. అయితే హౌస్ లోనే కాదు బయట ఆడియన్స్ లో కూడా సోనియా మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతనైతే ఉన్నది. ఇదంతా కారణం ఏంటంటే ఆమె చేసే పనులు, మాట్లాడే తీరు, అర్థం లేని లాజిక్లతోటి అవమానపరిచేటట్టుగా అవతల కంటెస్టెంట్లను షీప్ గా చూసే అదే ఆమెకు ఆడియన్స్ నుంచి వ్యతిరేకతను తీసుకొస్తున్నది. ఇక అట్లనే ఆమెను అడ్డగోలుగా అనరాని మాటలనుకుంటా తిట్టరాని తిట్టుకుంటా కామెంట్లు చేసేటోళ్ళు కూడా లేకపోలే. అంత నెగిటివ్ ఉన్నా సరే కానీ సోనియాను మాత్రం బిగ్ బాస్ నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. బిగ్ బాస్ యాజమాన్యంతో పాటు నాగార్జున కూడా ఆమె మీద చాలా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాడు. మరి ఎందుకు ఈమె మీద గంతగనము నాగార్జున వల్ల మాలిన ప్రేమను, ఒక సింపతిని చూపిస్తున్నాడు అనేది మాత్రం ఇప్పుడు 100 మిలియన్ల క్వశ్చన్ అయిపోతున్నది. కాంట్రవర్సీ చేసే క్యాండిడేట్ ఒక బిగ్ బాస్ లో ఉండు ఈ సోనియా వల్లనే అవుతుంది. ఏం చేసినా ఈమెతోనే అన్ని కంపు చేయొచ్చు, స్టోరీ రసవత్తరంగా మారుతుంది. కాబట్టి ఈమెను మనం ఎంకరేజ్ చేయాలి అనే తాపత్రయమా నాగార్జునకు, లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఏదో రకంగా డైలమాల పెట్టేటట్టు సోనియాను ఉంచాలనే సింపతిని ఏమన్నా క్రియేట్ చేస్తున్నాడా అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్న లెక్కనే మిగులుతున్నది. ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నామంటే రెండో వారం నాగార్జున వచ్చినప్పుడు సోనియాకు రెడ్ కార్డ్ చూపిస్తారేమో అని చెప్పి అంతా అనుకున్నారు. ఇప్పుడే కాదు మొదటి వారం నుంచి సోనియా పద్ధతి మంచిగా లేదు, చాలా శంకినేశాలు ఎత్తున్నది, కంటెస్టెంట్లను షీప్ గా చూస్తున్నదని సోనియా అంటున్నారు. కానీ ఆమె బయటికి పోవడం మాత్రం అయితలేదు. మొన్నటిసారి కూడా రెడ్ కార్డు ఇస్తారేమోనా అంతా అనుకున్నారు. ఎందుకంటే విష్ణుప్రియ మీద ఆమె చేసిన కామెంట్లు అట్లున్నాయి. మరి ఇక ఈ వారం అంతా విష్ణుప్రియను తిడుతూనే ఉన్నది సోనియా. ఇక దాంతో పాటు అసలాట వదిలేసి పృథ్వీ నిఖిల్ తోని ఎప్పుడైతే గోధుమ పిండి కలిపే వ్యవహారాలు ఉన్నాయో ఈసారి కూడా ఇంకెక్కువనే అయిపోయింది. దీంతోని కామెంట్లతోని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లతోటి గట్టిగానే గడుపుతున్నది సోనియా బిగ్ బాస్ హౌస్ లా. ఇక ఈమె ఇంత రచ్చ ఎత్తున్నా కూడా సోనియాను పల్లెత్తు మాట అనకుండా స్వీట్ వార్నింగ్ ఇస్తా బయట గురించి తప్పుగా అనుకుంటున్నారు కాబట్టి ఇంకోసారి ఇట్లా చేయకని బయట జరిగేది ఆమెకు తెలిసేటట్టు చేసిండు నాగార్జున. ఎందుకంటే తస్మాత్ జాగ్రత్త, నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలనంటే నేను చెప్పినట్టు అని చెప్పి కొంచెం తెలవకుండా నకిలీ సీటీలు ఇద్దరు చూసినావా అట్లా క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్టు ఇండైరెక్ట్ గా ఆమెకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండు. ఇక ఇట్లా నాగార్జున సారు సోనియాతోని మాట్లాడుతూ కొంత డౌట్ వచ్చింది. ఎందుకు వీళ్ళిద్దరి మధ్యన ఏమన్నా కుచ్చు ఓతాహే లాంటిది ఏమన్నా ఉన్నదా, నాగార్జున సార్ ఎందుకు సోనియాను కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నాడు, వీళ్ళ మధ్యన ఏం జరుగుతున్నది అనేది చర్చ బాగానే జరుగుతున్నది. ఇక మూడో వారంలో కూడా గట్లనే అయింది. ఆమె సంచాలకగా ఫెయిల్ అయ్యింది. పైగా నబిల్ ను ఫెయిల్ సంచాలకనంట పిచ్చి కూతలు కూతా ఆయన అడ్డగోలుగా అవమానపరిచేటట్టు మాట్లాడింది. కానీ నాగార్జున దీని మీద రియాక్ట్ అయ్యి గట్టిగానే సోనియాను బెదిరిస్తాడని అనుకున్నారు. కానీ ఆమె నిర్ణయాన్ని వెనకేసుకుని వచ్చి మొత్తం తప్పు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్న అభయ్ మీదకే నెట్టేసి బయటకు పంపించిండ్రు. కానీ సోనియా తప్పును కూడా ఆయన గుర్తించి మందలించి ఉంటే మంచిగా ఉండేది. కానీ ఆ ప్రయత్నం అయితే జరగలేదు. ఇక 4వ వారంలో ముచ్చటకొస్తే సోనియా రెచ్చిపోతున్నది. నామినేషన్స్ అయితే నోటికొచ్చినట్లు మాట్లాడి నిఖిల్ కు కోపం తెప్పించింది. ఇక పృథ్వీని తన గేమ్ ను తనను ఆడనీయకుండా తన చుట్టూ తిప్పుకుందామని చూస్తున్నది. అటు నిఖిల్ ను కూడా అట్లనే చేయాలని చూస్తున్నది. కానీ నిఖిల్ కొంచెం తెలివిగా ఆలోచన చేసుడుతోని సోనియా మాయల పడకుండా తనకు తాను సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. సోనియాతో ఉన్నట్టే ఉంటున్నాడు కానీ ఆయన గేమ్ ఏదైతే ఉన్నదో అది ఆడుకుంటున్నాడు. ఈ విషయం సోనియాకు తెలిసిపోయినట్టే అనిపిస్తున్నది. కాస్త టెక్నికల్ గా బిహేవ్ చేస్తున్నట్టుగా సోనియా నిఖిల్ విషయంలో కనిపెట్టినట్టుగా తెలుస్తున్నది. కానీ మరి నాగార్జున సోనియాను ఎందుకు కాపాడాలనుకుంటున్నాడో మాత్రం ఎవరికి అర్థమైతలేదు. ఆమెను ఒక మాట కూడా అనకుండా ఎంతసేపు ఆమెను వెనకేసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నాడు నాగార్జున. గతంలో కూడా శోభా శెట్టిని ఇట్లనే కాపాడాడు నాగార్జున. సీరియల్స్ లో విలన్ పాత్రలు వేసే శోభా శెట్టి బిగ్ బాస్ లో కూడా విలన్ వేసాలే వేసింది. కన్నింగ్ వ్యవహారాలు నడిపింది. అంతేకాదు తన దాకా వస్తే ఎమోషనల్ గా ఏడుస్తా కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ బిగ్ బాస్ టీమ్ గాని నాగార్జున గాని ఆమెను ఎప్పటికప్పుడు సేవ్ చేస్తా ప్రొటెక్ట్ చేసుకుంటా వచ్చిళ్ళు. దాంతోనే ఆమె టాప్ 6 వరకు నెట్టుకొని వచ్చింది. ఇక ఛాన్స్ ఉంటే విన్నర్ ను కూడా ఆమెనే చేసేటోళ్ళేమో. ఇక ఈసారి కూడా విలన్ షేడ్స్ ఉన్న సోనియాను ఎందుకు కాపాడుతున్నారు, అసలు ఏం జరుగుతున్నది, బిగ్ బాస్ కి సోనియాకు ఏంటి సంబంధం, నాగార్జునం సార్ కు సోనియాకు ఏంది మధ్యలో గోల్డెన్ సప్పుడు అనే ముచ్చట్లయితే గుసగుసలు బాగానే వినబడుతున్నాయి. ఇక సోనియా అయితే అసలు నిఖిల్ తోని గాని పృథ్వీతోని గాని ముద్దుల విషయంలో అగ్గుల విషయంలో తగ్గేదే లేదని అంటున్నారు.
అంటున్నది. మరి ఆమె పద్ధతి మరి ఎందుకు అట్లా చేస్తున్నది అనేది తెలియదు. మరి వాళ్ళ అమ్మానైనా మాత్రం ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలలో చేసుకుంటున్న ఆ బిడ్డ సుద్దాని సుఖం పూస ఆమె గురించి అందరికీ తెలుసు. అన్న అన్న అంటుంటది, అది అందరికీ బహిర్గతంగానే అయిన ముచ్చట. మరి అన్న అన్న అంటుంటే మరి ముద్దులు ఎట్లా పెడుతున్నది, అన్నలకు గట్ల మీద పడి అగ్గులు ఇచ్చుకుంటా ముద్దులు పెడతారా తల్లి అని చెప్పి అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సోనియా వాళ్ళ అమ్మ నాయనని కూడా ఏకినోళ్ళు లేకపోలేదు. ఇక ఇప్పుడు సోనియా, బిగ్ బాస్, నాగార్జున ఈ త్రికోణము ముచ్చట యాడకపోతుంది ఏం కథ అంటే అంటే మనోడైతే ఏ మూల కూసున్నా వడ్డింపు మంచిగా అవుతుంది అన్నట్టు సోనియా మనామే కాబట్టి బిగ్ బాస్ కాపాడాలని చూస్తుండా, నాగార్జున వెనకేసుకు రావాలని చూస్తుండా. అసలు ఈ బిగ్ బాస్ లో ఏం జరుగుతున్నది మనకు మాత్రం ఏం తెలుసు. మరి చూద్దాం ఈమె ఇట్లా కన్నింగ్ గేమ్లు ఇంకా ఎన్ని రోజులు ఆడుకుంటూ వస్తుందో. ఏదేమైనా కానీ జనాలల్లో మాత్రం ఈమె మీద చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. మరి ఆ వ్యతిరేకత పాజిటివ్ గా మారుతుందా లేకపోతే వ్యతిరేక ఇంకా వ్యతిరేకత అవుతుందా చూద్దాం.